అందరికీ నమస్కారం. ప్రైమ్ టైమ్ న్యూస్ స్వాగతం. నేను మీ జర్నలిస్ట్ వీరారెడ్డి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లు తప్పకుండా ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ వేసేయండి. ఈరోజు ముఖ్య అంశం ఏమిటంటే, మనం ఏదైనా ఫిర్యాదు చేయాలంటే నేరుగా ఒక లాయర్ను పెట్టుకొని మన కేసుకు సంబంధించి వాదించుకోవాలి. కానీ ఇక్కడ కన్జ్యూమర్ కోర్ట్ అనేది సంచలనమైన నిర్ణయం తీసుకునింది. ఎందుకంటే మనం ఒక కన్జ్యూమర్ కోర్టులోన కేసు నమోదు చేయాలంటే వ్యయ ప్రయాసాలతో కూడుకున్నది. చిన్నదానికైనా లాయర్ ఫీజు చెల్లించాలి, పెద్ద పనికైనా లాయర్ ఫీజు చెల్లించాలి. కానీ అలాంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ కన్జ్యూమర్ కోర్ట్ సంచలనమైన నిర్ణయం తీసుకునింది. డైరెక్ట్గా వాట్సాప్ ద్వారానే మీకేవైతే సేవల్లో అంతరాయాలు కలిగింటాయో, మీకేవైతే ఎక్స్పైరీ డేట్కు సంబంధించిన వస్తువులు మీకు అమ్మడం జరిగిందో వాటి గురించి ఫిర్యాదు చేయాలంటే ఇప్పటి నుంచి సపరేట్ గా ఒక లాయర్ను పెట్టుకోవాల్సిన అవసరమే లేదు. మీరు దానికి సంబంధించి కంప్లైంట్ ఇవ్వాలనుకుంటే ఈ నెంబర్ లోన వాట్సాప్ కు టైప్ చేయండి. 8800001915 కి వాట్సాప్ లో మెసేజ్ చేస్తే మీ కంప్లైంట్ ని తీసుకోవడం జరుగుతుంది. మీ పట్ల ఎవరైతే మీ సర్వీస్ కు ఇబ్బంది కల్పించారో వాళ్ళకి నోటీసులు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఒక ముఖ్యమైన నెంబర్, మీకు ఎలాంటి సందేహాలున్నా ఈ నెంబర్ కి కాల్ చేయండి. 1800114000. ఈ నెంబర్ కు మీరు కాల్ చేసి మీ కేసుకు సంబంధించిన విషయాలు వివరించిన మీకు కావాల్సిన సహాయ సహకారాలు వీరు అందిస్తారు. ముఖ్యంగా అందరికీ డౌట్ వచ్చింటుంది, ఈ కన్జ్యూమర్ కోర్ట్ అంటే ఏంటి, కన్జ్యూమర్ కోర్టుకు సంబంధించినవి ఎలాంటి కేసులు మనం ఫైల్ చేయవచ్చు అని క్వశ్చన్ మార్క్ ఏర్పడింది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఒకానొక సినిమాలోన ఎంఆర్పి రేట్ లేకుండా టికెట్స్ అమ్మటం ఇది నేరము. కాబట్టి దీనిపైన కూడా మీరు కంప్లైంట్ ఇవ్వచ్చు. ఎక్స్పైరీ డేట్ అయిన వస్తువులు ఎవరైనా అమ్ముతున్నట్లయితే మీరు దీనిపైన కంప్లైంట్ ఇవ్వచ్చు. ఎవరైనా సరే నాసిరక వస్తువులు అమ్ముతున్నట్లయితే మీరు కన్జ్యూమర్ కోర్టులోన కేసు ఇవ్వచ్చు. ఎందుకంటే గతంలోన ఎన్నో కన్జ్యూమర్ కేసులకు సంబంధించిన సంచలనమైన తీర్పులు మనం చెప్పుకోవడం జరిగింది. ఆ కేసుల్లోన ఎవరైతే బాధింపబడిన వ్యక్తి ఉంటాడో ఆ బాధింపబడిన వ్యక్తికి న్యాయం జరిగి కన్జ్యూమర్ కోర్టు వాళ్ళ పవర్స్ ను, వాళ్ళ రైట్స్ ను, హక్కులను తెలియజేసింది. కాబట్టి ఇలాంటి కన్జ్యూమర్ కోర్టులో మీకు ఏమైనా సంఘటనలు ఎదురైతే తప్పకుండా వాట్సాప్ ద్వారా మీకు జరిగిన అన్యాయాన్ని తెలియజేస్తే తప్పకుండా వాళ్ళపైన యాక్షన్ తీసుకొని నోటీసులు జారీ చేసి వాదోపవాదాలు విన్న తర్వాత న్యాయం అనేది చేయడం జరుగుతూ ఉంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. తప్పకుండా ఒక లైక్ మాత్రం వేసేయండి.